అందరికీ నమస్కారం. నేను మీ సుజాత. ఎటువంటి పిండి, నూనె, పప్పు అవసరం లేకుండా తియ్యని ఆగ్రా ఫేటా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆగ్రాలో తాజ్మహల్ ఎంత ఫేమస్సో అదే ఆగ్రాలో స్వీట్స్లో అయితే ఈ ఆగ్రా ఫేటా స్వీట్ అనేది చాలా ఫేమస్. ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్ స్వీట్ స్టాల్లో లభిస్తుంది. మనకి తోపుడు బండ్ల మీద కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడడానికి పైన గట్టిగా, లోపల జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఆగ్రా ఫేటా స్వీట్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేయాలి. అంటే బూడిద గుమ్మడికాయ అనేసరికి లేత తీసుకోకూడదు, ముదరగా ఉన్న కాయ తీసుకోండి. ఇలా ముదరగా ఉన్న కాయ తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా స్వీట్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బూడిద గుమ్మడికాయ పైన బాగా ఎక్కువ బూడిదతో ఉంటుంది. ముదరకాయ అనేసరికి గింజ అనేది లోపల బాగా ముదరగా ఉంటుంది. అలాంటి కాయని మాత్రమే ఎంచుకోవాలి ఇలాంటి స్వీట్ తయారు చేయడానికి. ఇలా 2 ముక్కల కింద కట్ చేసేసిన తర్వాత ఒక పీస్ తీసుకుని దాన్ని మళ్ళీ ఒక 4 ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా పైన పొట్టు అనేది చెప్పుకోవచ్చు. చూడండి, పైన స్మూత్గా ఉన్న పాట్ అంతా కూడా తీసేయాలి, ఇలా గింజలతో ఉన్నది. ఇప్పుడు వెనకాల పొట్టు అంతా కూడా ఇలా తీసేయండి. మనం చాకుతో అయితే చాకు, లేకపోతే కత్తిపెట్టి ఉంటే కత్తిపెట్టతో చెక్కేసుకోవచ్చు. ఇలా స్వీట్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, కానీ కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీ. ముందుగా ఈ ముక్కలన్నీ కూడా ఇలా పైన పొట్టు అంతా కూడా చెక్కేయండి. మనకి బూడిద గుమ్మడికాయ అనేసరికి ఎక్కువగా వడియాలు అవి పెడుతూ ఉంటారు. మనకి ఇలా పొడవుగా ఉన్న ముక్కలు కట్ చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే ఇలా ముందుగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పై పొట్టు అంతా చెక్కేసి స్మూత్గా ఉన్న పాటు అంతా కూడా తీసేయండి, గింజలు ఉన్న పాటు. ఇలా తీసిన తర్వాత కొంచెం గట్టిగా ఉన్న ముక్కలన్నీ కూడా ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా ముక్క అనేది పెద్ద సైజు కట్ చేసుకుంటే మనకి లాస్ట్ అంత స్వీట్ అంతా తయారయ్యేటప్పటికి ఇంత పెద్ద ముక్క కూడా కొంచెం సైజు అనేది తగ్గుతుంది. అందువల్ల సైజు చూడండి, ఇంత పెద్ద ముక్క అయితే కట్ చేశాను నేను. వీటిని ఇలా కట్ చేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని వీటిని ఇలా అన్ని పక్కల కూడా ఒక 4-5 సార్లు ఇలా పొడవాలి. లోతుగా పొడిస్తే మనకి ఇప్పుడు దీన్ని సున్నంలో వేస్తాం కాబట్టి వాటర్లో అదంతా కూడా లోపలికి పడుతుంది. ఇంకా మనం తర్వాత స్వీట్లో వేస్తాం, పంచదార స్వీట్స్ పానకంలో వేస్తాం కాబట్టి ఆ స్వీట్ అంతా కూడా లోపలికి వెళ్ళాలంటే మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఫోర్క్ తోటి. ప్రతి ముక్కని కూడా అన్ని ముక్కల్ని ఇలా అన్ని పక్కలన నేను చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టిన తర్వాత చూడండి, ముక్క అనేది ఇలా ఎన్నేసి పట్టానో చూడండి. ఘాట్లు ఇలా పెట్టుకుంటే మీకు జ్యూస్ అనేది లోపల వరకు వెళ్ళి టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. మనకి ఎక్కువగా రాజస్థాను, ఆగ్రాలో ఎక్కువగా ఈ స్వీట్ అనేది బాగా ఎక్కువగా తింటూ ఉంటారు, తయారు చేస్తారు. మన ఏరియాలో అయితే తక్కువగా తింటారు, తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాం ఒక పెద్ద గిన్నెలో. ఇదైతే సున్నం. ఇది మనకి ఎక్కువగా కిల్లీ కొట్టుల్లో దొరుకుతుంది, ఇంకా సూపర్ మార్కెట్లలో కూడా లభిస్తుంది. మనం తీసుకుని ఇలా తినే అంటే మనం కిల్లీ వేసుకుంటాం కదా, అందులో వేస్తారు సున్నం. ఇది తినే సున్నం అన్నమాట. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక 2 స్పూన్లు సున్నం వేస్తున్నాను. ఈ సున్నం వేయడం వల్ల ముక్క అనేది బాగా గట్టిగా అవుతుంది. మనం బూడిద గుమ్మడికాయ స్మెల్ అనేది మొత్తం కంప్లీట్గా పోతుంది. ఆ ముక్కకి స్మెల్ పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ముక్క ఇలా ఈ సున్నం వేయడం వల్ల ముక్క గట్టిపడిపోయి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా వాటర్లో మొత్తం సున్నం అంతా కూడా కరిగించేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోండి. బూడిద గుమ్మడికాయ అనేసరికి ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దీన్ని జ్యూస్ తీసుకుని డైలీ ఉదయం సాయంత్రం కనుక ఒక 100 ml తీసుకుంటే తొందరగా ఒక 1 నెల రోజుల్లో వెయిట్ అనేది తగ్గుతారు. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. బూడిద గుమ్మడికాయ అనేసరికి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అందరూ కూడా డాక్టర్స్ ఎక్కువగా బూడిద గుమ్మడికాయ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా మొత్తం అన్ని ముక్కలన్నీ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తాను కదా,
ఈ బూడిగుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ఈ సున్నం వాటర్లో వేసేసి ఒకసారి మొత్తం లోపల వరకు వెళ్ళేలా వేయాలి. వేసిన తర్వాత మూత పెట్టేసాను నేను. అంటే నేను సాయంత్రం టైంలో కట్ చేశాను, నైట్ టైము. ఇలా కట్ చేసిన తర్వాత ఒక 12 గంటలు, అంటే నైట్ వేసి మార్నింగ్ తీసాను. ఇలా చూడండి, 12 గంటలకి ముక్క అనేది చాలా గట్టిగా హార్డ్గా అయిపోయింది. సున్నంలో వేయడం వల్ల మొత్తం దీని వాసన, పచ్చివాసన అంతా కూడా పోయి అసలు చాలా బాగుంది. దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. అంటే మనం సున్నం వేసాం కదా, ఈ సున్నం అంతా పోయే వరకు ఒక 4 టైమ్స్ అయినా కడిగేసాను నేను. ఇలా కడిగేసి ప్రతి ముక్కని కూడా కడిగేసి ఒక గిన్నెలో తీసేసుకోవాలి. మనకి బూడిద గుమ్మడికాయ అనేది ఇమ్యూనిటీ, మనకి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా చాలామంది నిద్ర లేని సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బూడిద గుమ్మడికాయ తీసుకోవడం వల్ల నిద్రలేని సమస్య అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇవి ముక్కలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేస్తాం కదా, ఒక గిన్నెలో 1/2 లీటర్ వాటర్ వేసి ఇలా ఈ ముక్కలన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి. మూత పెట్టేసి ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. పావు గంట సేపు ఉడకనిస్తే సరిపోతుంది. అంటే ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, ఎందుకంటే హార్డ్గా ఉన్నాయి కదా ముక్కలని, గట్టిగా అయిపోయినాయి. ఇవి ఉడకడానికి టైం, అంటే బాగా ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక పావు గంట అయితే పడుతుంది ఖచ్చితంగా. పావు గంట సేపు ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఉడకనివ్వాలి. మనకి బూడిద గుమ్మడికాయ అనేసరికి ఎక్కువగా విటమిన్ సి, మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి ఇందులోని. ఇంకా విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం, సల్ఫర్ వంటివి బాగా బూడిద గుమ్మడికాయలో లభిస్తాయి. అందువల్ల దీంతో ఇలా స్వీట్ కూడా తయారు చేసుకుంటే అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టాం కదా పావు గంట. ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఒకసారి నేను పైకి కిందకి మొత్తం ముక్కలన్నీ కూడా కలిపేస్తున్నాను. ఇప్పుడు చల్లందా చూడండి, ముక్క అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది. ఇలా ఉడికితే సరిపోతుంది, బాగా మెత్తగా కాదు, ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత వాటర్ అంతా కూడా తీసేసి ఆ ముక్కల్ని ఒకసారి బాగా కడగాలి. అంటే కొంచెం ఏమన్నా సున్నం లాంటిది ఏదైనా ఉన్నా మొత్తం పోతుంది. ఇలా శుభ్రంగా కడిగేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చాయి ముక్కలు అయితే, ట్రాన్స్పరెంట్గా ఎంత బాగున్నాయి చూడడానికి. ఈ స్వీట్ అయితే తయారు చేయడం ఈజీయే, కానీ కొంచెం టైం ఎక్కువ పడింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని కూడా శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను నేను. బూడిద గుమ్మడికాయలు ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి మనకి తీసుకోవడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అనేవి పెరుగుతుంది. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. మనకి ఈ బూడిద గుమ్మడికాయని ముక్కలన్నీ కూడా శుభ్రం చేస్తాం కదా. ఇప్పుడు నేనైతే 1 కేజీ ముక్కలకి ఒక 1/2 కేజీ పంచదార తీసుకుంటున్నాను. మనం తీసుకునే ముక్కల్ని బట్టి ఇవి కొలుచుకోవడం ఈజీగా ఉండదు కాబట్టి నేనైతే ఇలా వెయిట్ చూసాను. వెయిట్ చూస్తే 1 కేజీ ముక్కలు తీసుకున్నాను నేను. ఈ కేజీ ముక్కలకి 1/2 కేజీ పంచదార, వాటర్ అయితే ఒక 150 ml 150 ml వేసాను నేను. చిన్న గ్లాసు వాటర్ వేసాను. ఈ వాటర్లో పంచదార అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి. నేను ఫ్లేవర్ కోసం అయితే యాలక్కాయలు తీసుకున్నాను. ఒక 3 యాలక్కాయలు అయితే తీసుకున్నాను. అవి వేసుకొని శుభ్రంగా దంచి ఈ మరుగుతున్న పంచదార పాకం ఉంది కదా ఇందులో వేసేయాలి. చూడండి, పంచదార పాకం అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంటే ఆ పంచదార అంతా కలిగితే సరిపోతుంది. చూడండి అయితే జిగురుగా వస్తుంది. ఇలా జిగురైనా పర్వాలేదు, మామూలుగా ఇందులో ఈ ముక్కలన్నీ కూడా వేసేయండి. అంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టిన ముక్కలు కదా, అందులో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది ముక్కలో. అందువల్ల ఈ ముక్క అంతా కూడా ఈ పంచదార పాకంలో వేయడం వల్ల అందులో వాటర్ కూడా దిగుతుంది. ఈ పాకం అనేది మనం చిక్కగా ఉన్నా మనం వేసేటప్పటికి అది ఒకసారి ఉడికేటప్పటికి పంచదార పాకం కూడా పలచగా అవుతుంది. మొత్తం అంతా కూడా ఇలా బాగా మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని బాగా మగ్గనివ్వండి. ఇలా ఉడుకుతూ ఉంటే మనకి జ్యూస్ అనేది లోపలికి ముక్క లోపలికి వెళ్తుంది. బాగా ఇలా ఉడకనివ్వాలి. బాగాని కొంచెం దగ్గరుండి ఉడికించుకోవాలి. మొత్తం మగ్గిపోయే వరకు, లాస్ట్ వరకు పాకం అంతా మగ్గిపోయే వరకు ఇలా ఉంచాలి. ఇలా మొత్తం అంతా కూడా చూడండి, పాకం అంతా మగ్గిపోయింది కదా, ముక్కలంతరికి బాగా పడుతుంది. ఇలా ఉండడం వల్ల ముక్కలు చూడడానికి కలర్ కూడా చేంజ్ అయినాయి కదా, బంగారు కలర్ వచ్చేస్తాయి. మనం దగ్గరుండి కలుపుకోవాలి, లేకపోతే అడుగుని మాడిపడితే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ముక్క ఎంత బాగుందో, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలా అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయింది కదా, కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత
లాస్ట్ పాకం చూడండి ఈ విధంగా వస్తుంది కదా, మొత్తం పాకం అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా, పెద్ద ప్లేట్లోకి. మీరైతే ఇలా జల్లెడ లాంటిది ఏమన్నా ఉంటే కిందగా దాని మీద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరబెట్టుకోవాలి. అంటే ఒక 20 గంటలన్నా పడుతుంది ఇది ఆరడానికి. అంటే ఇవాళ ఒక రోజు పడుతుంది అనుకోండి. అంటే మనం ఒక ప్రతి 4 గంటలకు ఒక 5 గంటలకు ఒకసారి మొత్తం ముక్క అనేది అలా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పడం వల్ల అన్ని పక్కలన కూడా ఆరుతుంది. ఇలా ఎక్కువసేపు ఆరడం వల్ల మనకి స్వీట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నెలలు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆరబెట్టిన తర్వాత చూడండి, మొత్తం నేను 20 గంటల తర్వాత అయితే ఇలా ఉన్నాయి. పైకి అయితే గట్టిగా ఉంటుంది. మనం దాన్ని ఓపెన్ చేస్తే మాత్రం లోపల జ్యూసీగా ఉంటుంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం దీన్ని బెల్లంతో కూడా చేయాలనుకుంటున్నాను నేను. తినే కొలది తినాలనిపించినాయి, అంత బాగుంది. ఈ స్వీట్స్ తయారయ్యేటప్పటికే సగం అయిపోయినాయి, అంతలా తినేసారు మా ఇంట్లో. అంత రుచిగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. ఆగ్రా ఫేటా ఈ స్వీట్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఒకసారి టేస్ట్ చూడండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సుజాత కుక్ ఫైల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.